ఒకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచారశర్మ అనే కొడుకున్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదాన్ని చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడు స్వరం తప్పేవాడు కాదు. గోవులు దేవతలు అని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఒక ఆవులను కాసే ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడింది. నేనే రేపటి నుంచి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు. ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేద మంత్రాలను చదువుకుంటూ వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించటానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెడుతూ ఉండేవి. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఆవులు పాలు ఎలాగూ విడిచిపెడుతున్నాయి కదా, ఊరికనే కూర్చోటం ఎందుకని ఇసుకతో శివలింగాన్ని చేసి రుద్రం చదువుతూ ఆ పాలతోటి అభిషేకం చేసేవాడు. రుద్రాధ్యాయం చదవడం అత్యంత విశేషమైనది. పాపములని పటాపంచలవుతాయి. ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళుతూ, అయ్యో ఈ పిల్లవాడు పాలన్నిటినీ ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఆవులు ఎన్ని పాలిస్తాయో కదా అని ఆ పిల్లవాడి తండ్రికి వెళ్ళి చెప్పాడు. యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజు కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చాడు. ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగాలు ఎక్కువ, అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకునేవారు. అందుకే కర్రగొడ్డలి కూడా తనతోటి తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈ పిల్లవాడు సైకత లింగాన్ని తయారు చేసి సైకత ప్రాకారములతోటి శివాలయం నిర్మాణం చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులను తమంతా తాముగా విడిచిపెట్టిన పాలతోటి రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయమైపోయింది. పరవశించిపోతూ సైకతలింగానికి అభిషేకం చేస్తున్నాడు. అవును, అతడు చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడు అని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చూశాడు. తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతను అభిషేకం చేస్తున్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితోటి అక్కడ సైకత లింగాన్ని తన్నాడు. అది చిన్న భిన్నమైంది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఆ పిల్లవాడు వచ్చినవాడు తండ్రా లేదా మరొకడా అని కూడా చూడలేదు. ఏ పాదం శివలింగాన్ని తన్నిందో ఆ పాదం ఉండడానికి వీలు లేదు అని గొడ్డలు తీసి 2 కాళ్ళు నరుక్కుపోయేట్లు విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుటి దారులు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగాన్ని తన్నినందుకు నీవు ఈ ఫలితాన్ని అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన సైకత లింగంలో నుంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయన, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు, అపచారం జరిగింది అని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు 2 నరికేశావు. మనుష్యుడివై పుట్టి తపస్సు చేయకపోయినా, వరం అడగకపోయినా నీకు వరాన్ని ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నీవు మా కుటుంబంలో 5వ వాడవు. నేను పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి సాధారణంగా లోకంలో వివాహం అయిపోతే ఆ విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్యకు ఒక్కదానికే ఆ అధికారం ఉంది. అది పత్ని భాగం. కానీ శంకరుడు ఎంతో అనుగ్రహం ఇచ్చాడు. పార్వతి, నేను ఈ వేళ చండీశ్వరునికి ఒక వరం ఇస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూ ఉంటాడు, వేరొకరు తినకూడదు అన్నాడు. చండీశ్వరుడు ఎప్పుడు శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు.
నందీశ్వరుడిలాగే ఆయన కూడా ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు. ఎప్పుడు శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకనే ఆయనని ధ్వని చండు అని అంటారు. శివాలయంలో కొంతమంది కొట్టిన కొబ్బరికాయని ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు అని అక్కడే వదిలిపెట్టి వెళ్తూ ఉంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. చండీశ్వరుడి దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి. అందుకనే ఆయనకు చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి చూస్తాడు. ప్రసాదం తీసుకున్నావా, సరే తీసుకుని వెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మనకు పూర్తి అధికారం ఉంటుంది. దానిని ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోతుంది. అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకుని వెళ్లరు. చండీశ్వరుడు ఉంటాడు. ఉత్సవమూర్తులలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ 5 ఊరేగింపుగా తీసుకుని వెళతారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి 5వ స్థానం ఇచ్చాడు.